నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెయ్యి. మన్మడి కాళ్ళు వస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తారు అందరికి. మరి వచ్చినాయి 4000. కేసీఆర్ ఉండగా 200 ఉన్న పెన్షన్ ను 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అన్నాడు. బరాబర్ 2000 చేసిండు కేసీఆర్. ఈయన ఏం చేసిండు? మొత్తం ముసలోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారు. బీడీ కార్మికులు, అదేవిధంగా చేనేత గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు 42,80,000 మంది అంత కారు కేసీఆర్ అంటున్నారని ఏం చేసిండు? నేను 4000 ఇస్తా అని చెప్పిండు. పాపం కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. ఏమన్నాడు? డిసెంబర్ నెల అవాని పింఛన్ ఎంత? 2000 బిడ్డ, ఇగో వచ్చే నెల 4000 ఇస్తాం అని నమ్మబలికిండు. ఓట్లు వేయించుకొని ఇవాళ మోసం చేసింది కాదా? 4000 ఇస్తానని ముసలోళ్ళు లాగం చేయలేదా? అయినా మళ్ళీ ఓటేద్దామా? మళ్ళీ ఇద్దామా? వేస్తే ఏమంటాడు? రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. మొన్న మీరందరూ చూసిండ్రు. అసెంబ్లీలో నేను గట్టిగానే కొట్లాడినా లేదా? మాట్లాడినా లేదా? ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఉంటుంది. నేను గట్టిగా రేవంత్ రెడ్డిని దొరకబట్టి 4000 పింఛన్ ఇంకెందుకు ఇయ్యలే? నువ్వు తులం బంగారం ఎందుకు ఇయ్యలే? వడ్లకు 15,000 బోనస్ ఎప్పుడు 15,000 రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? వడ్లకు 500 బోనస్ ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావని నేను రేవంత్ రెడ్డిని గట్టిగా అడగాలనా వద్దా? అడగాలంటే మీరు వెంకట్రామరెడ్డి గారిని కారు గుర్తు కొట్టేసి గెలిపియాలి. లేదంటే ఏమంటాడు? నేను లేచి మాట్లాడినా అనుకో, ఏమయ్యా హరీష్ రావు, నేను 2 లక్షల మాఫీ చేస్తానని ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వకుండా ఎగ్గొట్టినా, నేను ఏమి ఇవ్వకుండా నన్నే గెలిపించిన నువ్వేం మాట్లాడతావా కూసో అంటాడు. అనడా? అరే నీకు సురుకు పెట్టిర్రా నాయనా, నీకు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికన్నా కండ్లు తెరవని నేను మెడలు వంచి మనకు రావాల్సినవి తెప్పిస్తా. ఇంకా బలం నాకు లేకపోతే వాడు మళ్ళా ఆగుతాడా? ఇప్పటికే 4 నెలలు ఆగమైనాం. మళ్ళా మోసమైంది అనుకో 5 ఏళ్ల దాకా దొరకడు. ఇక 5 ఏళ్ల దాకా దొరకడు. వాళ్ళని దొరకబట్టాలంటే ఇగో ఈ ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నువ్వు ఇచ్చిన మాట తప్పినవు గనుక, మోసం చేసినావు గనుక, అందుకే నీ కాంగ్రెస్ కు సురుకు పెట్టినరు అని నేను మాట్లాడాలన్నా వద్దా? ఇప్పుడు ఒక్కొక్క అవ్వ తాతకు ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2000, 4 నెలలు 4 నెలలు 8,000 రూపాయలు ప్రతి అవ్వ తాతకు ప్రతి చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. గా 8,000 ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓడు పార్లమెంట్ ఎన్నికల మా అవ్వ తాతలను మా చెల్లెళ్ళ ఓటు అడగాలి. అవునా కాదా? బాకీ పడ్డట్టా కాదా? ఇంకా జోక్ ఏంటంటే ఇప్పుడే మా పరశురాములు చెప్పిండు, అది కూడా చక్కగా ఇస్తలేదు. ఆ 2000 మధ్యలో ఒక నెల ఎగరైనా కొట్టిరు. జనవరి నెల యాదుకుందా? జనవరిలో ఒక నెల ఆయనతో 2000 ఎగ్గొట్టిరు. అవి కూడా చక్కగా ఇస్తలేడు. ఆ ఇచ్చారు ఏదో ఉండదు చూడు. వెనకటికి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 ఆశపడితే 2,000 ఎగ్గొట్టిండు ఆయన జనవరిలో. మరి మనం ఆలోచన చేసుకోవద్దా? ఇప్పుడు రేపు మళ్ళీ దొరుకుతారా? దయచేసి మీరు ఆలోచన చేయండి.